ఐపీఎల్ రిటెన్షన్ లిస్టులు నవంబర్ 15న అన్ని టీమ్స్ కూడా అనౌన్స్ చేయబోతుంటే రిలీజ్ ప్లేయర్ల లిస్టు కూడా అదే రోజు అనౌన్స్ కాబోతుంది. కాగా ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందుబాటులో ఉండబోతున్న టాప్ 10 ఫారిన్ ఓపెనర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేయర్ పాతుమ్ నిస్సంక. ఈసారి వేలంలో నిస్సంకని ఏదో ఒక టీం ఖచ్చితంగా పిక్ చేయవచ్చు. ఎందుకంటే ఇటీవల శ్రీలంక టీం తరపున వన్డేలో కానీ టీ20లో కానీ తుఫాన్ ఇన్నింగ్స్లతో చెలరేగి ఆడుతున్నాడు. చాలా టీమ్స్కి ఓపెనర్ అవసరం ఉండగా కొన్ని టీమ్స్కి బ్యాకప్ ఓపెనర్ అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పాతుమ్ నిస్సంక డిమాండ్ ప్లేయర్గా అయితే కనిపిస్తున్నాడు ఓపెనర్ రూపంలో. సెకండ్ ప్లేయర్ జానీ బేర్స్టో. లాస్ట్ సీజన్లో ఎండింగ్లో రిప్లేస్మెంట్గా వచ్చి అదరగొట్టిన బేర్స్టో ఈసారి డిమాండ్ ప్లేయర్గా ఉండవచ్చు. అటాకింగ్ ప్లేయింగ్ స్టైల్ ఉండడంతో పాటు ఓపెనర్ కావడంతో జానీ బేర్స్టో కోసం టీమ్స్ అయితే పోటీ పడవచ్చు. థర్డ్ ప్లేయర్ క్వింటన్ డికాక్. లాస్ట్ సీజన్లో కేకేఆర్ తరపున ఆడిన ఈ సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా ఇటీవల వన్డేలోకి రీఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో ఈ ఓపెనర్ కోసం కూడా డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి క్వింటన్ డికాక్ కోసం. ఇతను కూడా వికెట్ కీపర్ కావడం ప్లస్ పాయింట్గా మారబోతుంది. ఫోర్త్ ప్లేయర్ రచిన్ రవీంద్ర. సిఎస్కే తరపున లాస్ట్ సీజన్లో పెద్దగా రాణించలేకపోవడంతో ఈసారి వేలంలో అందుబాటులో ఉండబోతున్నాడు. ఓపెనర్గా ఆడడంతో పాటు పార్ట్ టైం స్పిన్నర్గా కూడా ఇతను బౌలింగ్ చేసే ఆప్షన్ ఉండడంతో ఇతను కూడా డిమాండ్ ప్లేయర్గా ఉండబోతున్నాడు. ఓపెనర్ రూపంలో అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఫిఫ్త్ ప్లేయర్ డెవన్ కాన్వే. న్యూజిలాండ్కి చెందిన ఈ హిట్టర్ కూడా లాస్ట్ సీజన్లో సిఎస్కేకు ఆడగా పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా వేలంలో అందుబాటులో ఉండబోతున్నాడు. ఇతను కూడా ఓపెనర్గానే అందుబాటులో రాబోతున్నాడు డెవన్ కాన్వే. సిక్స్త్ ప్లేయర్ బెన్ డకెట్. ఇంగ్లాండ్కు చెందిన ఈ ఓపెనర్ క్రీజ్లో నిలదొక్కుంటే మాత్రం భారీ ఇన్నింగ్స్లు ఆడగల ప్లేయర్. హిట్టింగ్తో ఆకట్టుకునే ప్లేయర్ కావడంతో బెన్ డకెట్ కోసం కూడా ఈసారి టీమ్స్ పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సెవెంత్ ప్లేయర్ రైమనుల్లా గుర్బాజ్. లాస్ట్ ఇయర్ కేకేఆర్కి ఆడినప్పటికీ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో వేలంలోకి అయితే వస్తున్నాడు రైమనుల్లా గుర్బాజ్. ఇతను కూడా ఓపెనర్ కావడంతో పాటు వికెట్ కీపర్ రోల్ని కూడా పోషించే అవకాశం ఉండడంతో ఇతను కూడా డిమాండ్ ప్లేయర్గా ఉండబోతున్నాడు. ఎయిత్ ప్లేయర్ జెమ్మీ స్మిత్. ఇంగ్లాండ్కు చెందిన ఈ ఓపెనర్ కూడా ఈసారి వేలంలో అందుబాటులో ఉండబోతుంటే ఏదో ఒక టీం బ్యాకప్ ఓపెనర్గా జెమ్మీ స్మిత్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైన్త్ ప్లేయర్ కుశాల్ మెండిస్. పవర్ఫుల్ హిట్టింగ్తో బౌలర్లను పరుగులు పెట్టించే ఈ శ్రీలంక ఓపెనర్ కూడా ఇటీవల మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు కుశాల్ మెండిస్. ఇతని కోసం కూడా టీమ్స్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇతను కూడా ఓపెనర్ కావడం విశేషం. 10th ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్గోర్గ్. 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సూపర్ స్టార్ట్స్ ఇచ్చిన ఇతను 2025 సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అయితే ఈసారి వేలంలో అందుబాటులో ఉండబోతుంటే ఇతని పైన ఏదో ఒక టీం నమ్మకం ఉంచినట్లయితే మాత్రం అవకాశం వస్తే మాత్రం చెలరేగి ఆడే ప్లేయర్ కావడంతో ఇతని కోసం కూడా బ్యాకప్ ఓపెనర్గా తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 10 మెంబర్స్ ప్లేయర్స్ అయితే ఓపెనర్స్గా అందుబాటులో ఉండబోతున్నారు.